Dear students, welcome to Sadhana Educational Academy. ఈ వీడియోలో నేను ఆర్ఆర్బి ఏఎల్బి 10th ఆగస్ట్ 2018 రోజు ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి మ్యాథమెటిక్స్ సెక్షన్ను డిస్కస్ చేయబోతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏ 150 meters లాంగ్ ట్రైన్ ట్రావెలింగ్ at 54 km/h crosses a platform in 42 seconds. What is the length of the platform? 150 meters లాంగ్ ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ అవుతుంది. అంటే ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ అవుతుంది అంటే ఇది ట్రైన్ యొక్క లెంత్, ఇది ప్లాట్ఫామ్ యొక్క లెంత్. ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ అవుతుంది అంటే ట్రైన్ యొక్క లెంత్ని ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ని క్రాస్ అవ్వాలి. అంటే టోటల్ డిస్టెన్స్ ఇది అనమాట. ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్. ట్రైన్ యొక్క లెంత్ మనకి ఇచ్చేస్తాడు 150 meters. ప్లాట్ఫామ్ లెంత్ మనకు తెలియదు. ప్లాట్ఫామ్ లెంత్ మనం పి అనుకున్నాం. టైం ఇచ్చేస్తాడు, టైం 42 seconds. ఆఫ్ ది ట్రైన్ యొక్క స్పీడ్ కూడా ఇవ్వడం జరిగింది 54 km/h. లెంత్ కావాలి, ప్లాట్ఫామ్ యొక్క లెంత్ కావాలి. మనకు ఫార్ములా ఇది డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ అనేది ట్రైన్ యొక్క లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ 54 km/h. టైం 42 seconds. టైం 42 seconds. ట్రైన్ యొక్క లెంత్ ఇచ్చేస్తాడు 150 meters ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క లెంత్ తెలియదు, పిఎల్ అనుకున్నాం. ఇలా 54 km/h ఉంది. మనకు డిస్టెన్స్ అనేది మీటర్లో ఉండాలని ఇవ్వడం జరిగింది. km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే 54 into 5/18. ఇది మనకు మీటర్ పర్ సెకండ్లోకి మారడం జరిగింది. ఇంటూ 42 seconds. సెకండ్స్ క్యాన్సిల్. 18 1 times 18, 3 into 5 15, 10 into 42, 630 meters. ప్లాట్ఫామ్ లెంత్ 630 meters. ఇక్కడ 150 ఉంది కదా, అటు సైడ్ వస్తే మైనస్ 150 వస్తుంది. 630 minus 150, 480 is the what answer. Both one is correct. A 900 meters race, Satish beats Kiran by 270 meters and Rahul by 340 meters. By how many meters does Kiran beats Rahul in the same race? 3 members ఉండడం జరిగింది. Satish, Kiran and Rahul. సతీష్ బీట్స్ అంటే సతీష్ 900 meters ట్రావెల్ చేస్తే సతీష్ కిరణ్ వచ్చేసి ఎంత 270 meters అన్నాడు కదా. సతీష్ బీట్స్ కిరణ్ అంటే 270 అంటే 630 meters కిరణ్ ట్రావెల్ చేయడం జరుగుతుంది. సతీష్ బీట్స్ రాహుల్ బై 340 meters. సతీష్ 900 meters ట్రావెల్ చేస్తే రాహుల్ 560 meters ట్రావెల్ చేయాలి. నెక్స్ట్ మనకేమన్నాడు, కిరణ్ బీట్స్ రాహుల్. కిరణ్ 630 meters రన్ చేస్తే రాహుల్ ఎంత చేస్తాడు, 560 meters. రేషియో వస్తుంది 0 క్యాన్సర్. 7 9 times 7 8 times. అంటే కిరణ్ 9 parts ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే రాహుల్ 8 parts ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు. సో టోటల్ 900 meters రేస్ కదా. 900 meters రేస్లో కిరణ్ 9 parts అంటే 900 meters ట్రావెల్ చేస్తే రాహుల్ ఇంత 8 parts అంటే 800 meters ట్రావెల్ చేయాల్సి వస్తుంది. కిరణ్ బీట్స్ రాహుల్ బై ఎంత 100 meters. సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సాయి అండ్ రేషియో ఆఫ్ 5:4 respectively. 3 years hence, the ratio of their ages will become 11:9 respectively. What is Satish present age in years?
ఇది సతీష్ యొక్క ప్రజెంట్ ఏజ్ 5:4. జనరల్ మెథడ్ చేస్తారు ఫస్ట్, తర్వాత షార్ట్ కట్లో చెప్తాను. ప్రజెంట్ సాయి సతీష్ 5 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ అంటే 5x 4x. మన 3 years ఆఫ్టర్ 3 years తర్వాత 3 years ఆఫ్టర్ మళ్ళీ రేషియో ఏమవుతుందంట 11:9. సో దీన్ని మనం ఏ విధంగా చేయొచ్చు అంటే ప్రజెంట్ 5x ఉంది, ఆఫ్టర్ 3 years అంటే 3 years యాడ్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ పర్సన్ సతీష్కి 4x ఉంది, సతీష్ కేజీ ప్రజెంట్. ఆఫ్టర్ 3 years తర్వాత 3 years యాడ్ చేస్తే మన రేషియో వస్తుంది 11/9 అన్నాడు. క్రాస్ మల్టిప్లై చేయాలి. 9 into 5x plus 3 is equal 11 into 4x plus 9 5s are 45 plus x 45x plus 27 is equal 44x plus 11 into 3 33. If 44x each side వచ్చేసింది అనుకో 45x minus 44x 45x minus 44x is equal 33 minus ఈ 27 each side వచ్చేస్తుంది 27. 45 minus 44 అంటే x is equal 33 minus 27 అంటే 6. x is equal 6 వచ్చేసింది. మనకి ఎవరిది కావాలన్నాడు? సతీష్ యొక్క ప్రజెంట్ ఏజ్. సతీష్ ప్రజెంట్ ఏంది 4x. x is equal 6 కదా మనకి. 4 into 6 24. సతీష్ యొక్క ప్రజెంట్ ఏజ్ 24 years. ఫోర్త్ వన్ ఈజ్ రైట్. ఇలా కాకుండా షార్ట్ కట్లో చేద్దాం చూడండి. ఇంత లెత్తిగా కాకుండా తక్కువ టైంలో ఏ విధంగా చేయాలి త్రూ ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. మనకి ఎవరికి కావాలన్నాడు? సతీష్ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి. సతీష్ యొక్క ప్రజెంట్ ఏజ్ 4 parts. మనకి ఈ 4తో ఏదైతే ఆప్షన్ డివైడ్ అవుతుందో అదే మన ఆన్సర్. 22 అనేది 4తో డివైడ్ అవుతుందా కాదు. 23 అవుతుందా అవ్వదు. 21 అవ్వదు. 24 అనేది 4తో 6 times ఇది. సో ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Krish is 4 years younger than Parthiv. 8 years ago, 3 times the age of Krish was 10 more than twice the age of Parthiv. Find Krish present age. Krish is 5 years younger than Parthiv. Parthiv కంటే Krish 5 years యంగ్గా ఉన్నాడు. Krishది x అయితే పార్థివ్ది x plus 5 years అవుతుంది ప్రజెంట్. మనకేమి కూడా 8 years ఎగో అని 8 years బ్యాక్ వెళ్ళాలి. 8 years బ్యాక్ వెళ్తే ఏం చేయొచ్చు మనం? ఇది ప్రజెంట్ ఇవ్వడం జరిగింది. 8 years ఎగో క్రిష్ అనేది తనది ఏమవుతుంది ఏజ్? x minus 8 అవుతుంది. 8 years ఎగో 3 times ఆఫ్ క్రిష్ ఏజ్. 3 times 8 years ఎగో ఏమవుతుంది? 8x minus 8 అవుతుంది. దీనికి 3 times age was 10 more than twice the age of Parthiv. Parthiv ప్రజెంట్ ఏజ్ అవుతుంది x plus 5 ఉంది. 8 years ఎగో ఏమవుతుంది? x plus 5 minus 8 years ఎగో. దీనికి ట్వైస్ 10 మోర్ ఉంటాడు. క్రిష్ అనే 10 మోర్ ఉంటాడు. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ 10. x into 3. 3x minus 8 3s are 24 minus into x 2x plus 5 minus 8 అంటే minus 3 minus into minus plus 2 into 3 6 is equal 10. 3x minus 2x అంటే x minus 24 plus 6 అంటే minus 18 is equal 10. x is equal minus 18 at side with plus 18. 10 plus 18 అంటే 28. x ఎంత? 28. x అనేది ఎవరిది? ప్రజెంట్ ఏజ్ ఆఫ్ క్రిష్ యొక్క ప్రజెంట్ ఏజ్ 28 అయితే క్రిష్ కావాలన్నా ఫైండ్ క్రిష్ ప్రజెంట్ ఏజ్ అన్న
28 years. And third one is correct. Next question. If a person bought an item for 60 rupees and sold it at a profit of 25%, the selling price of item would be కొనడం కాస్ట్ ప్రైస్ 60 రూపీస్ అంటే కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది. ఎప్పుడైనా 100% ఈజ్ ఈక్వల్ 60 రూపీస్. ఇంత ప్రాఫిట్ అన్నాడు 25% ప్రాఫిట్ అంటే ఎంత కమ్మాలి 125% కమ్మాలి. 125% ఈజ్ ఈక్వల్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. పర్సంటేజ్ క్యాన్సల్. మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలన్నా దాన్ని ఎక్స్ అనుకుంటాం. క్రాస్ మీద ప్లే చేస్తుంది. X into 100 is equal 60 into 125. 25 4 times, 25 5 times cancel out. 4 1 times 4, 15 times. 15 5s are 75. Third one is correct. The selling price of an item inclusive of 10% profit was 440. What would be the percentage loss if the item was sold for 370 rupees? 440కి అమ్మినప్పుడు 10% ప్రాఫిట్ వస్తున్నాను అంటే ఎంత కమ్ముతున్నట్టు 110% సెల్లింగ్ ప్రైస్ 110% ఇస్ ఈక్వల్ ఎంతట 440 రూపీస్ అని. 370 రూపీస్కి అమ్మితే ఎంత పర్సెంటేజ్ లాస్ వస్తుంది అని. 110%. ఇది SP1 110% ఈజ్ ఈక్వల్ 448. SP2 ఎంత పర్సెంటేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఈజ్ ఈక్వల్ 370 రూపీస్ అవుతుంది. 0 0 క్యాన్సల్. పర్సెంటేజ్ క్యాన్సల్. క్రాస్ మల్టిప్లై చేస్తాము అనుకో. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ అనుకో. 110 into 37 ఈజ్ ఈక్వల్ 44 into ఎక్స్. 11 10 times క్యాన్సిల్ అవుతుంది. 11 4 times cancel out. X is equal 370/4. 4 9s are 36. 37లో 36 పోతే మనకి 1 ఎంత 10. 4 2s are 8. 10లో 8 పోతే 2 ఉంటుంది. 4 5 అంటే సెల్లింగ్ ప్రైస్ సెకండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 92.5%. సెల్లింగ్ ప్రైస్ 92.5% అంటే లాస్ ఎంత మనకి 7.5% లాస్ వస్తుంది. First one is right. Next question. Veer spends 50% of his monthly income on the house rent and 60% of the rest on household expenditure. If he saves 2,110 rupees, what is his monthly income? అతని యొక్క మంత్లీ ఇన్కమ్ ఎక్స్ అనుకుంటే అందులో 15% హౌస్ రెంట్కి వాడడం జరుగుతుంది. 15% పోతే అతను ఎంత ఉంటుంది మనకి 85% ఉంటుంది. ఈ 85%లో 60% హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ కంట అంటే 60% పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది 40%. ఈ వాల్యూ ఎంత అంట 2210 అంట. 40%. ఎక్స్ 85% అంటే 85/100 into 40% అంటే 40/100 is equal 2210. 0 0 cancel. 4 1 times 4 5s are 20. 4 5s are 20. ఇక్కడ 10 ఉంటుంది. 4 2s are 8. 4 5s are 20. 85 ఏం చేయొచ్చు మనం 5 70 times 5 20 times x is equal 552.5 into ఇక్కడ 10 ఉంది కదా ఈ 10 ఇక్కడికి వస్తుంది ఇంటూ 10 అవుతుంది ఇంటూ ఇక్కడ ఉన్న ఈ 20 కూడా మల్టిప్లికేషన్ అవుతుంది 20 5 ఇక్కడ ఉన్న 17 డినామినేటర్లో వస్తుంది 17. దీని వర్క్ ఇవ్వచ్చు మనం 5,525 అని రాయొచ్చు ఇంటూ 20/17. 5,525 అనేది 17తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 17 1 times 17 3s are
51 అంటే ఇక్కడ 4 ఉంటుంది. 17 2 34, 42లో 34 పోతే 85, 17 5 85, 325 ఇంటూ 20 ఉండడం జరిగింది. 325 అంటే ఎంత ఉంటుంది మనకు 650. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఇంకొక 0 వస్తుంది. 6500 ఈజ్ ద మంత్లీ ఇన్కమ్ అవుట్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. The sum of two fractions is 5/6. One of them is 3/4. What is the other fraction? Two fractions, మనం ఒక ఫ్రాక్షన్ x అనుకుంటాం, ఇంకో ఫ్రాక్షన్ y అనుకుంటాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందంట 5/6. ఇందులో ఆల్రెడీ ఒక ఫ్రాక్షన్ ఇవ్వడం జరిగింది 3/4 అంట. దీనికి y అనే ఫ్రాక్షన్ యాడ్ చేస్తే రిజల్ట్ ఏమో వస్తుంది 5/6 రావాలి. y అనేది ఆప్షన్లలో ఉంటుంది. ఈ వైని మనం ఫైండ్ అవుట్. ఇఫ్ ఇన్ కేస్ y అనేది 2/5 అనుకో, దీనికి మనం 3/4 యాడ్ చేస్తే రిజల్ట్ 6, 5/6 రావాలి రిజల్ట్. డినామినేటర్ ఇక్కడే ఉంది 6 ఉంది. 5కి 4కి ఎల్సిఎం ఏమొస్తుంది 20 వస్తుంది. డినామినేటర్లో 20 మనకు రావాల్సింది ఎంత, డినామినేటర్లో 6 రావాలి. 20 ఉందనుకో, 6 యొక్క మల్టిపుల్ 20 కాదు కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో ఇలా డైరెక్ట్గా చేయొచ్చు. 20 అనేది 6 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ కంపేర్ చేద్దాం. 1/10 మనం ఏం యాడ్ చేయాలి 3/4 యాడ్ చేయాలి. 10కి 4కి ఎల్సిఎం ఏంటి మళ్ళీ 20 వస్తుంది. 20 అనేది 6 యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2/3కి మనం 3/4 యాడ్ చేయాలి. 3కి 4కి ఎల్సిఎం వస్తుంది 12 అనేది 6 యొక్క మల్టిపుల్ 12 వస్తుంది డినామినేటర్. ఇంకా 3 into 4 న్యూమరేటర్ డినామినేటర్ 3తో 4తో మల్టిప్లై చేయాలి. 4 2 8 ప్లస్ ఇక్కడ ఏమి 3తో మల్టిప్లై చేయాలి 12 రావాలంటే 3 3 9. 8 + 9 అంటే ఎంత వస్తుంది 17/12 వస్తుంది. మనకు రావాల్సింది ఏంటి 5/6 రావు అంటే ఇది కూడా రాంగ్. లాస్ట్ ఆప్షన్ చూడండి 1/12 + 3/4. 12కి 4కి ఎల్సిఎం ఏమొస్తుంది 12 అనేది 6 యొక్క మల్టిపులే. ఇది 12 ఆల్రెడీ ఉంది కాబట్టి 1 తీసుకుంటాం. ప్లస్ ఇక్కడ 4 ఉంది, మనకు రావాల్సింది 12 కదా, అంటే దీన్ని 3తో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ డినామినేటర్. 4 3 12, 12 వచ్చేసింది. 3 3 9. 1 + 9 అంటే 10. 10/12 అంటే ఏం రావచ్చు 2 5 times 2 6 times 5/6 వచ్చింది కదా. సెకండ్ ఫ్రాక్షన్ ఏమవుతుంది 1/12. ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఫ్రాక్షన్ విచ్ ఈస్ యాజ్ మచ్ గ్రేటర్ దాన్ 4/7 యాజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5/6. ఒక ఫ్రాక్షన్ అనేది 4/7 కంటే ఎంతైతే ఎక్కువ ఉంటుందో అదే ఫ్రాక్షను 5/6 కంటే అంత తక్కువ ఉంటుంది అన్న. సపోజ్ ఒక ఫ్రాక్షన్ మనం x అనుకున్నాం, x - 4/7 డిఫరెన్స్ వస్తే కానీ ఈ డిఫరెన్స్ 5/6లో నుంచి ఆ ఫ్రాక్షన్ మైనస్ చేస్తే వచ్చే డిఫరెన్స్కి ఈక్వల్ అన్న. దీని ఏం రాయొచ్చు మనము, ఇక్కడ 7 వచ్చింది కాబట్టి ఎల్సిఎం 7 వస్తుంది. ఇక్కడ డినామినేటర్ 7 × x 7x - 4 is equal. ఇది ఇలా వచ్చేస్తే 6తో మల్టిప్లై చేస్తే 5 - 6x/6 అవుతుంది. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది ఇలా క్రాస్ మల్టిప్లై 7x - 4 × 6 is equal 7 × 5 - 6x. 7 × 6 ఏమొస్తుంది 42x - 6 4s are 24 is equal 7 5s are 35 minus 6 7s 42 minus 42x. ఇట్ సైడ్ తీసుకొస్తే ఏమొస్తుంది ప్లస్ 42x అంటే 42x + 42x is equal 35 + 24 అంటే 84x is equal 59. x ఆ ఫ్రాక్షన్ ఏమనుకున్నా x is equal 59/84.
59/84 అంటే ఏమొస్తుంది? ఫస్ట్ వన్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ డెసిమల్స్ ఈస్ 0.768. ఇఫ్ వన్ ఆఫ్ ది డెసిమల్ నంబర్ ఈజ్ 1.6, ఫైండ్ అదర్. టూ డెసిమల్స్ ఎక్స్ అండ్ వై అనే టూ డెసిమల్స్ని మల్టిప్లై చేస్తే 0.768 వస్తున్నాను. అందులో ఒక డెసిమల్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ అనే డెసిమల్ ఇవ్వడం జరిగింది 1.6, అండ్ వై అనే డెసిమల్ ఎంత? ఈ రెండు మల్టిప్లై చేస్తే 0.768 వస్తుంది అని. 1.6 ఉంది, వై అనే డెసిమల్ ఎంత ఉందో తెలియదు. వై అనే డెసిమల్లో యూనిట్ ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్ ప్లేస్తో వై డెసిమల్లో ఉన్న యూనిట్ ప్లేస్లోని ఎక్స్ డెసిమల్లో ఉన్న ఎక్స్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ని మల్టిప్లై చేస్తే వైలో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ని ఎక్స్లో ఉన్నటువంటి యూనిట్ ప్లేస్ని మల్టిప్లై చేస్తే మనకి ఏం కావాలి? రిజల్ట్ 8 కావాలి. ఇది మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. 6ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది మనకు? 6 8 48. మొత్తం చేయకుంటే ఇలా చేయొచ్చు. అంటే 8 వై అనే డెసిమల్లో యూనిట్ ప్లేస్లో 8 ఉన్నది ఎక్కడ ఉంది? ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మొత్తం మల్టిప్లై చేయకుండా నెంబర్ తీసుకొని ఇలా యూనిట్ ప్లేస్ కంపారిజన్తో కూడా ఆన్సర్ చేయవచ్చు. ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ సేమ్ క్వశ్చన్. వన్ ఆఫ్ ది నంబర్ ఈజ్ 1.6. వాట్ ఈస్ ద అదర్ నంబర్? సేమ్ ఎక్స్ అండ్ వై అనే టూ నంబర్స్ని మల్టిప్లై చేస్తే 0.432 వస్తుందని. అందులో ఒక నెంబర్ ఇవ్వడం జరిగింది, ఎక్స్ అనే నెంబర్ 1.66, వై అనే నెంబర్ ఎంత? ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 0.432. ఇందాక చేసినట్టే ఇక్కడ యూనిట్ ప్లేస్ వై అనే నెంబర్లో యూనిట్ ప్లేస్ని ఎక్స్ అనే నెంబర్లో యూనిట్ ప్లేస్ మల్టిప్లై చేస్తే 2 రావాలి. 2 రావాలంటే 6 7s 42. అంటే అన్నిట్లలో యూనిట్ ప్లేస్లో 7 7 7 ఉంది. మరేలా సేమ్ యూనిట్ ప్లేస్లో 7 రావాలి, కానీ 4 ఆప్షన్స్లో యూనిట్ ప్లేస్లో 7 ఉంది. కానీ డెసిమల్స్ పాయింట్స్ ఉన్నది కదా, మనకు ఎన్ని తర్వాత పాయింట్ రావాలి? 3 డిజిట్ తర్వాత పాయింట్ రావాలి. ఎక్స్ అనే నెంబర్లో 1 డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, అంటే వై అనే నెంబర్లో 2 డిజిట్ తర్వాత పాయింట్ రావాలి. 2 డిజిట్ తర్వాత పాయింట్ ఎక్కడుంది? మనకు థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. అంటే 0.27తో మల్టిప్లై చేస్తే 1.6ని 0.27తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ 0.432 వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్? మనకు స్క్వేర్స్ క్యూబ్స్ తెలిసి ఉండాలి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ఆప్షన్ 441 ఇక్కడ అయిపోయింది. 441 అనేది 21 స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదో కావాలన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సెలెక్ట్ ది ఆప్షన్ దట్ కెన్ రీప్లేస్ ది క్వశ్చన్ సింబల్ ఇన్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్. మనం వాట్ వాస్ రూల్ ఫస్ట్ ఏం చేయాలి? సింప్లిఫికేషన్లో బ్రాకెట్ చేయాలి, బ్రాకెట్ లేదు, డివిజన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చేది 1011/337. మనకు 7 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే యూనిట్ ప్లేస్లో 1 వస్తుంది? 7 3s 21. అంటే 337ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1011 వస్తుంది. అంటే ఈ రిజల్ట్ మొత్తం మనకి ఏమొస్తుంది? ఇక్కడ 3 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ చేయాలి. -1 × 3 వస్తుంది, -3 వస్తుంది. రిజల్ట్ 122 + 345 - 3. రిజల్ట్ ఏమొస్తుంది మనకి? 467 - 3. 467 - 3 అంటే 464. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. సింప్లిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బాడ్ మాస్ బ్రాకెట్ ఉంది, కర్లీ బ్రాకెట్ ఉంది. కర్లీ బ్రాకెట్ లోపల కూడా స్మాల్ బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయాలి. -2 × -8. మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఇంటూ 8 16. దీని వర్క్ మల్టిప్లికేషన్ వర్క్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది, 19 ఈ బ్రాకెట్ ఉండాలి జరిగింది. 19 -16 అంటే ఏమొస్తుంది? 3 వస్తుంది. 4
ఇంటూ 3 అంటే -12. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ డేటా ఇంటర్ప్రిటేషన్ చూడండి. ద యావరేజ్ salary per year during the period 2001 to 2006. సాలరీస్ యొక్క యావరేజ్ శాలరీ కావాలి, టోటల్ యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? ఫస్ట్ 0 2 + 1 3 3 + 2 5 5 + 6 11 11 + 5 అంటే 16 1 + 5 6 6 + 5 11 11 + 4 15 15 + 3 18 18 + 2 20 20 + 1 21 21600. దీనికి యావరేజ్ కావాలంటే మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? 1 2 3 4 5 6 by 6. ఇది క్యాస్ట్ చేయాలి. 1600 by 6 6 3s 18 అంటే 21లో 18 పోయింది అనుకో, మనకేముంటుంది? ఇంకా 3 ఉంటుంది. 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, 36 36 అంటే 6 times 36. ఇంకా ఇక్కడ 2 zeros ఉండడం జరిగింది. 3600 ఈజ్ ద యావరేజ్ సాలరీ. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఇవ్వడం జరిగింది. బేస్డ్ ఆన్ ది ఈవెంట్ డేటా ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేచర్స్ ఇన్ సిటీ సి ఈన్స్. సిటీ సి ఎక్కడుంది? ఇక్కడ. టోటల్ పాపులేషన్ 150. అందులో లిటరేచర్స్ ఎంతమంది ఉన్నారు? 50. వీళ్ళ యొక్క పర్సంటేజ్ కావాలి. 150లో 50 ఎంత? 50 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 150 into 100? 50 1 times 50 3 times. అంటే మనకి ఏమొస్తుంది? 1/3. 1/3 అంటే 33 1/3%. ఇలా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? 33.33 రాయొచ్చు. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ నుంచి చూడడం జరిగింది. 2 sec² x minus tan² x is equal to 5. sec² నేమ్ రాయొచ్చు. 1 + tan² x minus tan² x is equal to 5 plus 2 tan² x minus tan² x is equal to 5. 2 tan² x minus tan² x అంటే tan² x. tan² x is equal to 5 ఇక్కడ ఉంది. ఈ 2 ఇటు వచ్చేస్తే -2 అవుతుంది. 5 - 2 అంటే 3. tan x is equal ఏమవుతుంది? √3. tan √3. √3 అంటే ఏం రాయొచ్చు మనం? tan x is equal tan 60 అని రాయొచ్చు. √3 అంటే tan 60. tan θ క్యాన్సిల్ అయితే x is equal ఎంత వస్తుంది? 60. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.